శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా వాస్తు శాస్త్రం యొక్క నియమాలని బాగా ఆచరిస్తున్నారు. ఇక అదే నివాసం ఉండే గృహం అయితే గనక దాని నిర్మాణం మొదలు వస్తువుల అమరిక వరకు వాస్తు శాస్త్రాన్ని బాగా పాటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మీరు ఏదైనా కొత్తగా ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నా వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పాటించడం మంచిది అని శాస్త్రం చెబుతోంది. లేదంటే మీరు కొనే ఇల్లు ఎంత పెద్దదైనా ఆ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే సంతోషం, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం ఉండవని, జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య, ఇబ్బంది పెట్టవచ్చని వాస్తు శాస్త్రం మనకి సూచిస్తోంది. ఇల్లు కొనే ముందు చూడవలసిన వాస్తు అంశాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈశాన్య దిశ. మీరు ఏదైనా ఇల్లు కొనుగోలు చేసే ముందు మొదటిగా పరిశీలించవలసిన వాస్తు నియమం ఇదే. ఆ ఇంటి ఈశాన్య దిశ. ఇది ఇంటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన, సున్నితమైన దిశలలో ఒకటి. ప్రార్థనా గది, దేవాలయం లేదా పూజా గది, ధ్యాన స్థలం కలిగి ఉండడానికి ఇది అత్యంత అనువైన దిశ అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్లు, వంటగది, సామాన్లు భద్రపరచు గది వంటివి ఈశాన్య దిశలో లేకుండా చూసుకోవడం మంచిది అని శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రవేశ ద్వారం. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇల్లు కొనే ముందు చూడవలసిన మరో ముఖ్యమైన అంశం ఇంటి ప్రవేశ ద్వారం. ఎందుకంటే ఇది కేవలం అందరూ వచ్చిపోయే మార్గం మాత్రమే కాదు, సానుకూల శక్తిని లేదా ప్రకంపనలను మోసుకొచ్చే మార్గం కూడా అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారం మీరు కొనే ఇంటి ప్రవేశ ద్వారం ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం అలాగే ప్రవేశ ద్వారం తలుపులు నలుపు రంగులో ఉండకుండా చూసుకోవాలి. వంటగది ఎక్కడుండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కొనుగోలు చేసే ముందు చూడవలసిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వంటగది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొనే ఇంట్లో ఆగ్నేయం నుంచి దక్షిణ దిశలో వంటగది ఉన్న దానిని కొనుగోలు చేయడం మంచిది. అలా కాకుండా వంటగది ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం లేదా నైరుతి దిశలో ఉంటే సమస్యలు తప్పవు. అలాగే వంటగదిలోని మంట పుట్టించే ఉపకరణాలు ఆగ్నేయ దిశలో ఉండడం శుభప్రదమని సూచిస్తోంది వాస్తుశాస్త్రం. వీటితో పాటు వంటగది రంగులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా నలుపు, నీలం లేదా బూడిద రంగులు ఉండకుండా చూసుకోవాలి. లివింగ్ రూమ్. మీరు ఇల్లు కొనే ముందు వాస్తు శాస్త్రం ప్రకారం చూడవలసిన మరో అంశం లివింగ్ రూమ్. ఎందుకంటే ఇది ఎవరి ఇంట్లోనైనా ఎక్కువసేపు గడిపే ప్రదేశం. కాబట్టి ఇది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రవేశ ద్వారానికి తగినట్లు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఆ గదిలో ఫర్నిచరు పడమర లేదా నైరుతి దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వాస్తు దోషం ఉండదని శాస్త్రం చెబుతోంది. గాలి, వెలుతురు అంటే వెంటిలేషన్. వాస్తు ప్రకారం మీరు కొనుగోలు చేసే ఇంటిలో చూడవలసిన మరో ముఖ్యమైన అంశం గాలి, వెలుతురు, వెంటిలేషను. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి
సానుకూల శక్తిని ప్రవేశపెట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంటిని ప్రకాశవంతంగా ఆహ్లాదకరంగా చేస్తుంది. ఇవే కాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం మీరు కొనే ఇంట్లో గదులు చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం ఉత్తమమని వాస్తుశాస్త్రం మనకి సూచిస్తోంది. స్వస్తి, శుభమస్తు.